ఇదిగో అమ్మాయి, నిన్ను ప్రేమించిన అబ్బాయి చాలా తిడతాడు, చాలా కోప్పడతాడు, చాలా డీప్‌గా లవ్ చేస్తాడు. బట్ అవసరం లేదంటాడు. ఏదో టెన్షన్‌లనో, బాధలనో లేక నీకోసం రాలేకనో, టైం ఇవ్వలేకనో ఆహ్, అవసరం లేదు ఇంకో సంబంధం చూసుకో అంటాడు. బట్ ఏదో కోపంలో అంటాడు. నా పైన ఇష్టం లేదు కదా అని నీ కాల్ లిఫ్ట్ చేయడు, నీ మెసేజ్ చూడు, కావాలని తిడతాడు, కావాలని దూరం పెడతాడు, అవసరం లేదంటాడు, చెప్తే అర్థం కాదు, దిమాక్ లేదా అంటాడు, ఇష్టం లేదంటాడు. ఈ కోపం తెప్పించేలా చేస్తాడు. నీకు లైఫ్ ఇవ్వలేక. హ్మ్. వాడేదో బాధలో అంటాడు. అలా అని వేరే లైఫ్ చూసుకోకు. చూసుకుంటావు. తర్వాత లైఫ్ చూసుకున్న తర్వాత ఎలా ఉన్నావని మళ్ళీ వాట్సాప్‌లో ఏడుస్తాడు. ఏదో నీకు కావాలని దూరం పెట్టానే నేను. నీకోసం రాలేక, టైం ఇవ్వలేక, కష్టంలో ఉండి రాలేకపోయాను ఆహ్, అంటాడు. ఏడుస్తాడు. డిసిషన్ తీసుకోకు నువ్వలా. నువ్వు బాధపడతావు, వాడు బాధపడతాడు. చూసుకుంటున్నాడా? లేదా? ఎలా ఉన్నావంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడు ప్రేమ అన్నప్పుడు చాలా గొడవలొస్తాయి. ప్రతిరోజు అవుతుంది. క్షణ క్షణం గొడవలవుతాయి. గొడవలైన మాత్రాన ప్రేమను దూరం పెట్టొద్దమ్మా. తర్వాత చాలా ఏడుస్తాడు వాడు. నేనేదో కోపంలో అన్నాను, అర్థం చేసుకుంటుందేమో, కోపం తగ్గించుకుంటుందేమో అనుకున్నాను గానీ, లైఫ్ చూసుకుంటుందనుకోలేదు అంటాడు. ఎందుకలా కోపపడ్డావో, మాట్లాడాడో ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ మళ్ళీ ఆలోచించు. మళ్ళీ మళ్ళీ వెయిటింగ్ చెయి. ప్రేమన్నప్పుడు వెయిటింగ్ చేయాలి కానీ తొందరపడకూడదు. తర్వాత బాధ అనిస్తది. అవతలి వాడు ఇంత చూసినా నీ లవర్ అవ్వలేడు. బాధ పెట్టినప్పుడు చాలా ఎందుకు అనిపిస్తది మళ్ళీ. వాడు నీకోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నీ లవర్ ఫస్టు అంటే, నీ పైన ఎంత ప్రేమ కావచ్చు కదా! అయినా సరే రాలేకపోతున్నాడు అంటే వాడు ఎంత టెన్షన్‌లో ఉంటాడు కదా! వాడిని అర్థం చేసుకో. అర్థమవుతుందా? వేరే అమ్మాయిని చేసుకోకుండా నీ కోసం ఉన్నాడు అంటే నిజాయితీ ప్రేమే కదా! కానీ ఎందుకు రావట్లేదు? అది. చాలా కారణాలుంటాయి. నిజంగా అబ్బాయిలు చాలా ప్రాణంగా ప్రేమించి కావాలని దూరం పెట్టి ఏడుస్తారు. తర్వాత అర్థమవుతది. వాళ్ళ కావాలని అంటే వాళ్ళు టైం ఇవ్వలేకని వాళ్ళు ఏదో కష్టంలో ఉండే దూరం పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత బాధపడతారు అబ్బాయిలు చాలా. నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలు. అమ్మలా చూసుకుంటారు. మిస్ అవుతా అనుకోలేదు. మళ్ళీ ఏడుస్తారు. వాళ్ళు తట్టుకోరు. వేరే అమ్మాయిని చేసుకోవడానికి కూడా వాళ్ళ మనసు రాదు. ఇదిగో అమ్మాయి, ప్రేమ గొడవ దారి తీస్తుంది. గొడవని మాత్రం ప్రేమని మర్చిపోకు. ప్రేమ అర్థం చేసుకో. ఆ ప్రేమ కోసం ఎదురు చూడు. తప్పకుండా నీ ప్రేమ నీ కోసం వస్తుంది. అంతేకాని వేరే లైఫ్ చూసుకోకు. నువ్వు బాధపడకు, వాడిని బాధపెట్టకు. జస్ట్ చూసు. ప్రేమ అంటే ఎదురు చూడటమే. అదే నిజమైన ప్రేమ. చూసుకోవడం లైఫ్ కాదు. హ్మ్. ఏంటో ప్రేమలో అన్నీ ఇలాగే జరుగుతుంటాయి. తెలియకుండా కన్నీళ్ళు. అర్థం కాదు. అర్థం చేసుకో అమ్మాయి వీడియో.